హలో నమస్తే ఆల్ ఆఫ్ యూ. సి కానీ ఒక విషయం తెలుసా, ఇదంతా స్వెట్ అన్నమాట. సో మాకు అనకాపల్లి వైజాగ్ లో అంత వేడి ఉండేది కాదు. ఇప్పుడు ఈ రేకుల షెడ్ లో చాలా ఎక్కువ స్వెట్ అండ్ వెరీ హాట్ గా ఉంది ఇక్కడ. ఎంత అంటే తెలుసా, అసలు కూల్ అంటే తెలీదు, అంత డేంజరస్ గా ఉంది. సో ఎవరెవరైతే నా హస్బెండ్ కి సపోర్ట్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మరి సహకరించారో వాళ్ళందరికీ నా ఉసురు తగులుద్ది. సో ఒక విషయం, 30-40 years బ్యాక్ అంట కలరా వచ్చిందంట ఆ గ్రామాలకి ఒకసారి, భూపత్పల్లి విలేజ్ కి. పెద్దదేవుడని ఒక అతను చెప్పారు. మా వైఫ్ కూడా అప్పుడు చనిపోయిందండి, కొంతమంది చెప్పారు. సో నిజంగా దేవుడు కల్పించుకుంటే ఎంతండి. నాకు జరిగిన అన్యాయం చాలా దారుణం. మరి ఎలా క్షేమంగా ఉన్నారో నాకు తెలీదు. అండ్ ఎందుకంటే ఒకళ్ళ నాశనం కోరుకునేటప్పుడు అది దేవుడికి కూడా ఇష్టం ఉండదు. యెహోవా ఈరే, దేవుడికి అప్పగించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అంటే ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా ఆయన తీర్పు తీరుస్తాడు. పగ తీర్చుట ఆయన పని అని బైబిల్ చెప్తుంది. సో మనమైతే పగది, కానీ దేవుడైతే తగిన పని